పేరన్నా మీ పేరు? మహిపాల్ నా పేరు. మైపాల్ అన్న. ఓకే ఓకే. ఇక్కడ లోకల్ ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇష్యూస్ ఏమున్నాయి అన్న ఇక్కడ? మెయిన్గా చెప్పాలంటే డ్రైనేజీ, రోడ్డు, కొంచెం మురికి వాటర్ వస్తూ ఉంటాయి వర్షాలు పడితే, అది కొంచెం ప్రాబ్లం ఉంటుంది. కృష్ణానగర్ పీపుల్కి కొంచెం ప్రాబ్లమే డ్రైనేజ్ ప్రాబ్లం. అది ఏంటంటే కొంచెం కొంచెం చేస్తున్నారు, అది కంప్లీట్గా వాళ్ళకి కాలేదు వర్క్, అవుతూ ఉంటాయి. అవి మళ్ళీ వీళ్ళు వస్తే చేస్తూ ఉంటారు, ఎవరు వచ్చిన వాళ్ళు ఎవరు పిలుస్తారో వాళ్ళు చేస్తూనే ఉంటారు అట్లా. ఇప్పుడు కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్ ఉన్నాడు, అవును. బీఆర్ఎస్ తరఫున మాగాడి సునీత ఉన్నారు, అవును. వాళ్ళిద్దరి మధ్యనే ఉన్నా ఇంకెవరైనా ఉన్నారా ఇక్కడ పోటీకి? అంటే బీజేపీ క్యాండిడేట్ని ఎవరు అనేది ఇంకా డిసైడ్ కాలేదు. బట్ ఏంటంటే నవీన్ అన్నకు కొంచెం బాగానే ఉంది, యూత్ ఫాలోయింగ్ ఉంది, పబ్లిక్లో ఆయన కొన్ని సేవా పథకాలు చేయడం, పబ్లిక్ దగ్గర ఉండడం కొంచెం బాగుంది. ఆయన ఇంతకుముందు ఇండిపెండెంట్గా చేసినా, ఎంఎంఏ చేసినా కూడా కొంచెం రెస్పాన్స్ బాగానే ఉండేది. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ నుండి చేస్తున్నారు కాబట్టి పార్టీ సపోర్ట్ ఉంటుంది, అన్నకి ఫాలోయింగ్ ఉన్నది కాబట్టి కొంచెం ఎడ్యుకేటెడ్ మళ్ళీ అట్లా అని ఆయనకు కొంచెం ప్రిఫరెన్స్ బాగానే ఉంటుంది. నెక్స్ట్ సునీత మేడం అంటే ఆమెకు ఇప్పుడే కాబట్టి పార్టీ కూడా బీఆర్ఎస్ నుండి చేస్తున్నారు కాబట్టి మరి ఫుల్ టైట్ ఉంటుంది అనుకుంటున్నాను. నేను ఇది ఉంటుంది, ఫుల్ టైట్ ఉంటుంది. అన్నకి నవీన్ అన్న టైట్ ఇస్తాడు. ఎవరు వస్తారు అనుకుంటారు మీ అందాల? అంటే చెప్పలేము, పబ్లిక్ నాడి ఓటర్ నాడి చెప్పలేము, అప్పటిదప్పుడు చేంజ్ కావచ్చు అక్కడికి వెళ్ళినాక కూడా. మరి నవీన్ యాదవ్ వస్తే చేస్తాడు అనుకుంటున్నారా? చేస్తారు, 100% చేస్తాడు. ఎందుకంటే ఆయన గెలవక ముందే సేవా పథకాలు చేసినాడు. పబ్లిక్ ఇక్కడ జూబ్లీహిల్స్ పీపుల్కి ఆయన కొత్త క్యాండిడేట్ ఏం కాదు, అందరికీ పరిచయస్తుడే. ఆయన చేస్తాడు, వస్తే బాగానే చేస్తాడు ఆయన వస్తే. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ 2 సార్లు గెలిచి మరి వాళ్ళు బాగానే చేశారు. కానీ ఇప్పుడు మేడం పబ్లిక్కి కొత్త కాబట్టి కొంచెము యూత్ పిల్లలు కానీ ఇప్పుడు వేరే ఊరు నుండి వచ్చి సెటిలర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి కానీ కొంచెము అట్లా ఉంటుంది అనుకుంటున్నాను. కాకపోతే ఏంటంటే మేడం కూడా టైట్ ఇస్తుంది, టైటే ఉంటుంది. ఇద్దరి మధ్యలో ఉండొచ్చు, ముగ్గురు మధ్యలో ఉండొచ్చు, చెప్పలేము. అది ప్రజలు నిర్ణయిస్తారు అది. అవును, ఓటర్ నాడి అనేది మనం చెప్పలేము. కాకపోతే ఏంటంటే నవీన్ అన్నకి ఉంటుంది ఛాన్స్ అని నేను అనుకుంటున్నాను. బీఆర్ఎస్ కూడా ఉండొచ్చు, బీజేపీకి కూడా ఉండొచ్చు, అది పబ్లిక్ చెప్పలేము. నేను అనేది క్యాండిడేట్ ఎవరైతే వాళ్ళు ఇది చేస్తే బాగుంటుందని మీకు ఇక్కడ ఏమనిపిస్తుంది? ఇది అంటే ఇప్పుడు సమస్యలే కాకుండా సమస్య పరిష్కారం కావాలి, ఇంకేమైనా కొత్తగా ఇది చేస్తే జూబ్లీహిల్స్కి ఇది అవసరము, ఇక్కడ బస్తీలలో ఇది అవసరము. మెయిన్ బస్తీలల్లో అంటే ఇప్పుడు ఎవరైతే రెంటర్స్ మీద అది ఉన్నారో వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ అని కొద్దిమంది సఫర్ అవుతూ ఉన్నారు. వాళ్ళకి ఆ ఫెసిలిటీ ఏమన్నా ఇస్తే బెటరే. నెక్స్ట్ ఇది అన్నట్టు ఈ మధ్యలో రేషన్ కార్డులు చాలామందికి పంపిణీ చేశారు, అది కూడా అది బెటరే. ఈ రోడ్లు ఉన్నాయి, ఉన్న సమస్యలు అంటే ఇక చేయొచ్చు, అందరికి కలిసి అందరు అనుకొని మాట్లాడితే. అచ్చా, ఇప్పుడు కాంగ్రెస్ హైడ్రా అని ఒకటి తీసుకొచ్చింది కదా, దాని ఇంపాక్ట్ ఇక్కడ ఎట్లా ఉంది మీకు? అంటే పబ్లిక్లో ఉన్నది, దాని గురించి చర్చ జరుగుతుంది, టాపిక్ ఉంది. కానీ మంచిదేనంటారా అది, లేకుంటే అది నేనేం మాట్లాడలేను, ఎందుకంటే ఇప్పుడు దానికి అంత లోతుగా నేను ఎప్పుడు హైడ్రా గురించి డీప్గా ఆలోచించలేదు. వాళ్ళు గవర్నమెంట్ ఏం ఆలోచించారో, కానీ కొంతమంది సఫర్ అయినరు అని విన్నాను అంతే. ఎఫెక్ట్ ఇక్కడ ఏం ఉండదు జూబ్లీహిల్స్లో నాకు తెలిసి హైడ్రా, ఎందుకంటే ఇక్కడ ఒక్క ఇష్యూ కూడా హైదరాబాద్లో వచ్చి ఇట్లా కూల్చారు ఈ ఏరియాలో అనేది జరగలేదు కదా. అట్లా 6 గ్యారంటీలు కాంగ్రెస్ అన్ని కొన్ని ఇస్తున్నారు, ఇంప్లిమెంట్ చేసిర్రు, ఇంకా ఉన్నవి ముందు చేస్తారు అనుకుంటున్నాను. అదే ఉచిత బస్సు అన్నారు, ఇస్తారు. ఇంకా 6 గ్యారంటీలలో ఇంకా డబుల్ బెడ్రూమ్ ఉన్నది కావచ్చు, మేబీ అది కూడా కొద్దిమందికి ఇస్తున్నారు అన్నట్టు విన్నాను. ఇక మేము బిజినెస్ చేసుకునే వాళ్ళం కాబట్టి కొంచెం ఇక మా బిజినెస్ మీదే కాన్సన్ట్రేట్. మా దగ్గర ఓల్డ్ పీపుల్ ఎవరు లేరు, పెన్షన్స్ కూడా చేస్తా అన్నారు. మరి ఇప్పుడు ఈ ఎలక్షన్ తర్వాత రాలేదు అనుకుంటా, రావడం లేదు ఇంకా. సరే, కళ్యాణ లక్ష్మి ఇంకా ఏమేమో 2500 గృహలక్ష్మి అన్నారు, ఇంకా అవి ఏమి ఇంప్లిమెంట్ కాలేదు. కానీ చేస్తారని నేను అనుకుంటున్నా, ఇంకా టైం ఉంది కాబట్టి. ఇట్లా